హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని అన్బాక్సింగ్ చేసి ఈ క్రెడిట్ కార్డ్కి ఏ విధంగా పిన్ని సెట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నాకు పోస్ట్లో అయితే వచ్చిందనమాట. నేను ఏ విధంగా స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్ని అప్లై చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. పోస్ట్లో వచ్చింది. పోస్ట్లో నుంచి మనం దీన్ని ఓపెన్ చేద్దాం అనమాట. ఓపెన్ చేస్తే సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. పిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక మనకి కార్డు ఉంటుంది అనమాట, క్రెడిట్ కార్డు. సో ఒక పేపర్ వర్క్ ఉంటుంది. కార్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మాస్టర్ కార్డ్ ఇది. హెచ్డిఎఫ్సి అని ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్విగ్గీ అని కూడా ఉంది. అక్కడ చిప్ ఉంది చూడండి, చిప్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ సివివి నెంబర్స్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. కార్డు డీటెయిల్స్ అన్నీ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట కార్డు. నేను నెంబర్స్ అయితే డిస్ప్లే చేయట్లేదు. కార్డు ఈ విధంగా పిన్ సెట్ చేసుకోవాలంటే స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి పైన ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత కింద యాక్టివ్ కార్డ్ అని ఉంటుంది. యాక్టివ్ కార్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా యాక్టివ్ కార్డులోకి వెళ్ళిపోద్ది అనమాట. మీరు స్విగ్గీ క్రెడిట్ కార్డే కాదు, ఏ హెచ్డిఎఫ్సి కార్డ్ అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ని ఉపయోగం చేసుకోవచ్చు. సెట్ పిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి, లాక్ సింబల్తో. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ న్యూ పిన్ అని ఉంటుంది. అంటే మీరు కొత్తగా మీ క్రెడిట్ కార్డ్కి పిన్ పెట్టుకోవాలి, 4 డిజిట్స్ అనేది. మళ్ళీ సేమ్ అదే పెట్టుకోవాలి. కార్డ్ మీద ఉంటుంది అనమాట. ఎక్స్పైరీ డేట్, ఎక్స్పైరీ ఇయర్ కూడా ఉంటుంది. సివివి నెంబర్ కూడా ఉంటుంది. సివివి నెంబర్ కూడా కొట్టేసేయాలన్నమాట. కార్డ్ మీదే ఉంటుంది. సో ఇవన్నీ కొట్టేసిన తర్వాత కింద బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి యాక్టివ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది అనమాట మన మొబైల్ లింక్ అయిన నెంబర్కి. ఓటీపీని కూడా ఎంటర్ చేసిన తర్వాత మన కార్డ్ అయితే యాక్టివేట్ అవుతుంది, పిన్ సెట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఇదైతే స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి మనం ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లిమిట్, ఈ విధంగా కార్డ్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. మనం కావాలంటే ఇక్కడ కార్డ్ కంట్రోల్స్ అని ఉంటుంది. కార్డ్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఏంటంటే మనం ఆన్లైన్కి పేమెంట్స్కి సెట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ స్పెండ్స్ అని ఉంది కదా, ఆన్ చేసుకోవాలి. అది ఆన్ చేస్తే మాత్రమే అవుతుంది అనమాట. ట్యాప్ అండ్ పే కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. మర్చెంట్ అవుట్లెట్ ఇవన్నీ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏటీఎం కార్డు విత్డ్రాలు, ఇంటర్నేషనల్ యూసేజ్లు కావాలి. ఇది సెకండ్ మెథడ్ అనమాట. అంటే స్విగ్గీలో ఎవరికైతే పిన్ సెట్ అవ్వలేదో వాళ్ళు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మై కార్డ్స్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బ్రౌజర్లో మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ కొట్టేసేయాలి. గెట్ ఓటీపీ కొట్టేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని సబ్మిట్ చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి ఏ క్రెడిట్ కార్డ్కి అయినా సరే పిన్ ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. మీ బ్యాంకుకి హెచ్డిఎఫ్సికి లింక్ అయిన అన్ని కార్డ్స్ అయితే వస్తాయి. స్విగ్గీది కాబట్టి మనకి ఏ కార్డ్ అయినా సరే పెట్టుకోవచ్చు. దీంట్లో స్విగ్గీది కాబట్టి ఇక్కడ యారో మార్క్ ఉంటే దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి సెట్టింగ్స్ అన్నీ వస్తాయి అనమాట. మీకు హెచ్డిఎఫ్సిలో ఏ కార్డ్నైనా ఈ విధంగా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు లాగే అనమాట. దీంట్లో సెట్ పిన్ అని ఉంది కదా, మేనేజ్ కార్డ్స్లో కింద ఉందన్నమాట. ఇప్పుడు సెట్ పిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ న్యూ పిన్ ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ న్యూ పిన్ ఎంటర్ చేసుకోవాలి. ఆ డేట్, ఎక్స్పైరీ డేట్, సివివి ఎంటర్ చేసి బాక్స్ కొట్టేసి కంటిన్యూ చేస్తే పిన్ సెట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ మెథడ్ పనిచేయని వాళ్ళకి